రేపు ఉదయాన్నే ఇక్కడికి వస్తాను, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. ఈ అమ్మాయి నాకు చెల్ల వరుస అవుతుంది, బాగా చదువుకుంది. ఏమైనా పని ఉంటే ఎప్పు సేటు చేసుకుంటుంది. ఏ పని చెప్పినా చేస్తాం. చేస్తానయ్యా. వెళ్దాం పద. ఇంత డబ్బు నాకెందుకయ్యా? నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? పని కోసం వెళ్తే అక్కడ అసహ్యంగా ప్రవర్తించాడే ఓనర్ గారు. చూడు జ్యోతి, నీకే రోజు ఏ మాట చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా విను. ఈ సమాజంలో బ్రతకాలంటే అన్ని సమస్యల్ని ఎదుర్కోవాలి. నాకు అర్థమైంది సానియా, నువ్వెన్ని బాధలు పడుతున్నావో. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మగవాళ్ళ బుద్ధి అస్సలు మారదు, వంకర బుద్ధితోనే చూస్తారు. ఈ సమాజంలో బ్రతకాలంటే అన్ని సమస్యల్ని ఎదుర్కోవాలి. నిజంగానే సానియా, ఈ సమాజం ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. అవన్నీ తప్పవే జ్యోతి, ఊరుకో, ఎడవకు. ఏంటమ్మా సానియాతోటేమో చెప్తున్నావు? అదేం లేదమ్మా, నువ్వు దేని గురించి ఆలోచించకు. తిని మందులు వేసుకొని ప్రశాంతంగా పడుకో. నా గురించి అస్సలు ఆలోచించకమ్మా. రేపు పనికి వెళ్ళాలా వద్దా? పనికి వెళ్ళకపోతే డబ్బులు రావు, డబ్బులు లేకపోతే అమ్మకు మందులు కొనలేను. నా పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు. జ్యోతి, అమ్మ జ్యోతి. అన్నా రా అన్నా, కూర్చో. అన్నా చాయ్ తాగావా? ఇంకా లేదురా, నువ్వు తాగినావా? లేదన్నా. అవునమ్మా, సేటింటికి ఇంకా వెళ్ళలేదంట. ఇంట్లో పని ఉందట కదా, నాకు ఫోన్ చేసి చెప్పిండు. ఏమైందమ్మా? అతని దగ్గరికి పనికి వెళ్ళను, కానీ వేరే ఎక్కడైనా పని ఉంటే చూడన్నా. సేటి నిన్నేమని అన్నాడా? చెప్పమ్మా. అదేం లేదన్నా, ఇంట్లో పని అంతా చేసుకొని అక్కడికి వెళ్ళాలంటే ఆలస్యం అవుతుంది. సేట్ ఏమైనా అనుకుంటాడని. అంతేనా? అలా ఏమనుకోడులే, కొంచెం ఆలస్యమైనా పర్లేదు, పనికి మాత్రం వెళ్ళు. సరే అన్నా. అమ్మా, మందులు అక్కడ పెట్టినా, వేసుకో, నేను పనికి వెళ్ళేస్తా. సరే. సాయంత్రం లోపు నీకు లోడ్ వస్తుంది. పక్క పంపిస్తా తమ్ముడు, పంపిస్తా. నాకు తెలుసు జ్యోతి, నువ్వు మళ్ళీ వస్తావని. నువ్వు మీ అమ్మతో సంతోషంగా ఉండాలంటే నీకు డబ్బు కావాలి. ఆ డబ్బు నా దగ్గర చాలా ఉంది. పద. చూడు జ్యోతి, ఇలా ప్రతిసారి బతలాడడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఏదైనా కావాలనుకుంటే దాన్ని లాక్కోవడం అలవాటు, అవసరమైతే బలవంతంగా లాక్కోవడం అలవాటు.
ఇదే నీకు ఇచ్చే చివరి అవకాశం. నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే సరే, లేదా బలవంతంగా లాక్కోవాల్సి వస్తుంది. నేను నీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నా, ఆలోచించుకుని అది చెప్పు. ఏంటి జ్యోతి, నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి చూస్తున్నావు? నీకు అర్థమైతలే కదా, ఇంతసేపు నేను ఎవరితో మాట్లాడలేదు. మర్యాదగా నా రూమ్కి రా. చెప్పు, ఒప్పుకుంటావా లేదా? సరే అయ్యగారు, ఒప్పుకుంటున్నా. కానీ ఇక్కడ వద్దు, సాయంత్రం ఇంటికి రండి. ఇంత తొందరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. మీకోసం ప్రత్యేకమైన విందు చేసి పెడతా, రండి. నువ్వు ఇంటికి వెళ్ళు, వంట రెడీ చేసి పెట్టు, నేను వస్తా. ఓ అమ్మా, నువ్వు భోంచేయలేవు కదా, వెళ్ళి తినిపో. లేదమ్మా, యజమానిని భోజనానికి రమ్మని పిలిచాను, అతను వచ్చాక తింటాను. అమ్మా, యజమాని వచ్చినట్టున్నాడు, తలుపు తీస్తా. ఏంటన్నా ఇలా వచ్చావు ఈ సమయంలో? ఏం లేదమ్మా, ఈ క్యారేజ్ ఇద్దామని వచ్చాను. ఇందులో బిర్యానీ ఉంది, అమ్మ నువ్వు ఇద్దరు తినండి. అన్నట్టు మర్చిపోయినా, మీ యజమానికి పాంగర్చిందట. ఇప్పుడు నేను అక్కడికి వెళ్తున్నాను, చూడటానికి వస్తాను. లేదన్నా, రేపు ప్రొద్దున వచ్చి చూస్తాను. సరే అమ్మా. ఎవరమ్మా? సుమననే వచ్చాడమ్మా మనకు బిర్యానీ ఇవ్వడానికి. నీకు పెడతా. ఒక్క నిమిషం అమ్మా. మా యజమానమ్మా. చేసి మాట్లాడతావా? లోపల తీసుకురా. రండి. రండయ్యా, వచ్చి కూర్చోండి. మీకు పాము ఖర్చిందన్నారు. నా నరాల్లో విషయం ఉంటే ఆ పాము విషయం నన్నేం చేస్తుంది? నన్ను క్షమించండి, మీకు దండం పెట్టడానికి నా చేతులు పనిచేస్తలేవు. మాది చిన్నిల్లయ్య గారు, ఇరుకు జీవితాలు, ఏమనుకోకండి. అట్లా ఏమనుకోడులే. భోజనానికి విలువంగానే ఒక అన్నలాగా వచ్చాడు, నా పెద్ద కొడుకులాగా అనుకుంటా. అమ్మా, నువ్వు కొంచెం పడుకోవే, అయ్యగారికి భోజనం పెట్టాలి. సరేనమ్మా. బాబుగారు, భోంచేద్దు రండి.
అయ్యగారు, మీరు చెప్పినట్టే చేస్తున్నాను కదా. మా అమ్మ ఆరోగ్యం బాగైతే నేను బాగా చదువుకుంటాను అయ్యగారు. మంచి ఉద్యోగం చేయాలన్నదే నా కల. మా అమ్మ నా కోసం బాగా కష్టపడ్డది. దాన్ని బాగా చూసుకోవాలి అయ్యగారు. క్షమించండి అయ్యగారు, మీరు వచ్చిన పని మర్చిపోయాను. చేసుకొని వెళ్ళండి.